गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ప్రియ ఆత్మబంధువులైన యోగాభ్యాస మిత్రులందరికీ శుభోదయం. మనం యోగ విద్యను అభ్యాసం చేయడం మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం. చాలామంది ఇలాంటి పవిత్రమైన దివ్యమైన శాస్త్రీయమైన యోగ విద్యని అభ్యాసం చేసే మహాభాగ్యాన్ని కలిగి ఉండరు. కారణం వారికి అందుబాటులో సరైనటువంటి ఆచార్యులు లేకపోవడం, ఈ విజ్ఞానాన్ని గురించి వారికి అవగాహన లేకపోవడం. కానీ మన అదృష్టవశాత్తు మనకి సరిగా యోగాన్ని బోధించేటటువంటి ఆచార్యులు లభించటం గొప్ప విశేషం. అందువల్ల ఇలాంటి సదవకాశం మనకు లభించినప్పుడు మనం ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎవరైతే యోగాన్ని అభ్యాసం చేస్తారో వారికి అనేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి చురుకుగా ఉంటుంది, ఆత్మ వికాసం కూడా జరుగుతుంది. సాధారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల వ్యాయామ ప్రక్రియలు ఉంటాయి. కానీ అవి ఏదో ఒక్క ప్రయోజనాన్నే కలిగిస్తాయి. అంటే మనం ఏదైనా ఒక ఆట ఆడితే అది శారీరక సౌష్ఠవాన్ని, ఉత్సాహాన్ని మాత్రమే ఇస్తుంది. లేదా భగవంతుడికి అర్చన చేస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అయితే అన్నీ ఒకే చోట లభించాలి అంటే అది యోగం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకనే ఏకైక లాభాయ, ఇతర గ్రహాలని వాటిని ఉపాసన చేస్తే, ఏ గ్రహాన్ని ఉపాసన చేస్తే ఆ గ్రహాన్ని కలిగించే ప్రయోజనాలే ఉంటాయట. కానీ సర్వలాభాయ కేశవ అన్నారు. అంటే కేశవుణ్ణి ప్రార్థిస్తే అన్ని లాభాలు కూడా చేకూరుతాయట. అట్లాగే ఇతర వ్యాయామాలు ఒక్కొక్క వ్యాయామం ఒక్కో ప్రయోజనాన్ని కలిగిస్తే యోగాభ్యాసం అన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. సర్వలాభాయ యోగ, యోగం అనేది శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, ఆత్మకి కూడా ఇది లాభాన్ని చేకూరుస్తుంది. అందువల్ల ఈ యోగంలో చేరడం అనే ఒక మహాభాగ్యాన్ని మనం పొందుతున్నాం. దాని యొక్క విలువని మనం గ్రహించినప్పుడు మనం చాలా ఆనందంగా స్వీకరించగలుగుతాం. ఒకవేళ ఈ విలువను గుర్తించకపోతే బోధించే గురువు మనకి రోజు కనిపించే ఆయనే మనకు తెలుసని అనుకుంటాం. ఇదేదో వీళ్ళు కష్టపడి అభ్యాసం చేస్తున్నారు, కానీ ఏది చేసినా సాధారణంగా వచ్చే రోగాలు వస్తూ ఉంటాయి, మనిషికి కలిగే కష్ట నష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఏం అక్కర్లేదు అనుకునేటటువంటి
ఒక మాయా వేదాంతం కూడా మన మనస్సులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువల్ల రోగాలు సాధారణంగా కాల వైపరీత్యం వల్ల వచ్చేవి ఉంటాయి. కష్టాలు కూడా పూర్వజన్మ కృతమైనటువంటి కర్మఫలంగా వచ్చేవి ఉంటాయి. అయినప్పటికీ మానవుడు తన ప్రయత్నం చేత, యోగ విద్యాది అభ్యాసాల చేత, భగవద్ ఆరాధన, గురు ప్రార్థన ద్వారా క్రమంగా ఈ బాధలను బలహీనపరుచుకునే అవకాశం మానవుడికి ఉంది. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు చాలా ఆనందంగా యోగాన్ని అభ్యాసం చేస్తాం. నేను నా 16వ సంవత్సరంలో ప్రారంభించాను యోగాభ్యాసాన్ని. అక్కడి నుండి అనేకమైనటువంటి ప్రయోజనాలు యోగం ద్వారా నాకు లభించాయి. శరీరం ఆరోగ్యవంతమైంది, మేధస్సు వికాసం చెంది కళాశాలలోనే ప్రథముడిగా వచ్చాను. ఒక్కరోజు కూడా జీవితంలో నిరుద్యోగం లేకుండా ఉద్యోగంలోకి ప్రవేశించాను. అందువల్ల యోగం ద్వారా సమాజహితమైనటువంటి కార్యాలు కూడా మనం అనేకం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని యోగాభ్యాసాన్ని మన జీవిత కాలంలో కొనసాగించాలి. ప్రధానంగా శిబిరం అయిపోయిన తర్వాత సత్సంగాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే, ఈ యోగా కేంద్రాన్ని స్థాపించి ప్రజాబాహుళ్యంలోకి తీసుకొచ్చిన గురువుగారి యొక్క జీవితం, వారి యొక్క ఆదర్శం, వారి యొక్క అనుభవాన్ని పంచుకోవడం కోసం. కనుక యోగం నేను ఎందుకు ప్రచారం చేశాను అంటే, మానవ సమాజంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది, తీవ్రమైన ఆందోళన ఉంది, తీవ్రమైనటువంటి వ్యామోహం కూడా మానవ సమాజంలో ఉంది. అందుకని మనం ఒక్క మాట గుర్తించుకోవాలి. ఏమిటది అంటే, ఏది కూడా మనకు శాశ్వతం కాదు. అందుకే పెద్దలు ఏమన్నారంటే, ఆ జగామ యథా లక్ష్మీ, ఆ జగామ యథా లక్ష్మీ నారికేళ ఫలాంబువత్, నిర్జగామ యథా లక్ష్మీ గజభుక్త కపిత్తవత్. నారికేళ ఫలం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలోకి నీళ్లు ప్రవేశిస్తాయి, అది మనం ఎవరూ చూడం. కాయతో పాటు దానిలోకి నీళ్లు కూడా క్రమంగా చెట్టు నిండే ప్రవేశిస్తాయి. అలాగే మనకి సంపదలు కానీ, అధికారం కానీ, విద్య కానీ లభించేటప్పుడు క్రమంగా మనకు అవన్నీ లభిస్తాయి. అయితే అవి ఏవి శాశ్వతం కాదు. ఎలా అంటే, నిర్జగామ యథా లక్ష్మీ గజభుక్త కపిత్తవత్. ఏనుగు తిన్న వెలగపండులో గుజ్జంతా వెళ్ళిపోయి లొట్టొక్కటే మిగిలిపోతుంది. అట్లాగే వెళ్ళేటప్పుడు కూడా ఈ సంపద అనేది తెలియకుండానే వెళ్ళిపోతుంది. అంచేత వివేకవంతుడు ఎప్పుడూ విద్యా గర్వాన్ని, యవ్వన గర్వాన్ని, ధన గర్వాన్ని, సౌందర్య గర్వాన్ని, అధికార గర్వాన్ని పెంచుకోకుండా ఉంటాడు అనేది మహాత్ముల యొక్క వచనం. ఇది ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనస్సు అనేది సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యవంతుడుగా చెప్పబడతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది, శరీరం దృఢంగా ఉండడం, ముఖంలో అందం కనపడటమే ఆరోగ్యం కాదు. క్రూర ప్రవృత్తి మనిషి మనస్సు లోపల ఉండకూడదు. అలా మనస్సు కూడా శాంతంగా ఉండాలి. ఉన్నప్పుడే అది సంపూర్ణ ఆరోగ్యవంతుని యొక్క లక్షణం అవుతుంది. కనుక గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మనం ఎప్పుడూ కూడా గర్వపడకుండా మనకి భగవంతుడిచ్చినటువంటి
ఈ యోగ విద్యాది శాస్త్రాలను చక్కగా నిత్య జీవితంలో అనువర్తింపజేసుకుంటూ ఆనందంగా ఉండాలి. 16 సంవత్సరంలో నేను యోగం ప్రారంభించి గత 43 సంవత్సరాలు పూర్తయిపోయింది. 44వ సంవత్సరంలోకి ప్రవేశించాను. ఈనాటి వరకు కూడా ప్రతిదినం అభ్యాసం చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య విదేశీ పర్యటన చేసినప్పుడు కూడా ఉదయాన్నే బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు కూడా యోగాభ్యాసం చేసుకున్న తరువాతే వెళ్ళాను. ఆహార విషయంలో కూడా ఎక్కడ గతి తప్పలేదు, ఆలోచన విషయంలో ఎక్కడ శృతి తప్పలేదు. అందువల్ల మనం ఆసన ప్రాణాయామాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అనేవి ఎప్పుడైతే చేస్తూ ఆహారం సమతులంగా స్వీకరిస్తూ ఉంటామో అప్పుడు తప్పకుండా మనకి యోగం, ఆరోగ్యం, ఆనందం అనేవి చేకూరుతాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గురువాక్యం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది, జీవిత అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఓ గురువుగారు చెప్పారట శిష్యునికి, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని. అప్పటి నుంచి ఆ శిష్యుడు ఇంట్లో భోజనం చేసిన నిలబడే తింటూ ఉండేవాడట. అంటే ఆ శిష్యుడికి గురువాక్యంలోని భావం అర్థం కాలేదు. కూర్చొని తినడం, నిలబడి తినటం అంటే భోజనం మాత్రమే కాదు, మనం ఏ పని చేయకుండా ఉన్న సంపదను వినియోగించుకుంటూ కూర్చొని తింటే అప్పుడు కొండంత ధనమైనా కరిగిపోతుంది అని. అట్లాగే యోగ విద్యలో కూడా గురువచనాలు ఎన్నో ఉంటాయి. ఆ గురువచనం యొక్క అంతరార్థాన్ని గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే చెప్పిన ఆయన పాటించాడా అని ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రశ్నించడం మంచిదే, కానీ ఆ ప్రశ్న మనం ఆత్మలో వేసుకుంటే చాలా మార్పు అనేది వస్తుంది. ఎలాగంటే కబీర్ దాసు మహానుభావుడు, ఆయన ఒకసారి ఆలోచన చేశారు. ప్రపంచంలో చెడ్డవాళ్ల కోసం వెతకటం మొదలుపెట్టారు. ప్రపంచంలో చెడ్డవాళ్ల కోసం ఎంతో వెతికితే ఆయనకి ఎక్కడ చెడ్డవాడే కనపడలేదట. ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన బయట ఎక్కడా దొరకట్లేదని చెప్పి తన మనస్సులో తాను ఆలోచించడం మొదలు పెడితే తానే పెద్ద చెడ్డవాడని తెలిసింది. అంటే అసలు కబీర్ దాస్ గారి యొక్క ఉన్నతమైన మనస్సు ఎలా ఉంది అంటే ఎవరిలోనూ చెడు వెతికే స్వభావం లేకపోవడం వల్ల అందరూ మంచిగానే కనపడ్డారు. తన మనస్సును ఒకసారి పరిశీలించుకున్నప్పుడు చిన్న చిన్న లోపాలు తన మనస్సులో కనపడ్డాయి, వాటిని సరి చేసుకున్నారు. అందువల్ల మనం కూడా యోగాభ్యాసం ద్వారా మన ఆత్మ పరిశీలన అనేది ఎంతో అవసరం. యమ నియమాలు అనేవి ఆసన ప్రాణాయామాలకు పూర్వం పాటించేటటువంటి సూత్రాలు. అందులో యమంలో అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని ఉంటుంది. నియమంలో శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అని ఉంటాయి. ఇందులో స్వాధ్యాయం అనేది చాలా చాలా ముఖ్యం. స్వ అధ్యయనం, మనల్ని మనం తెలుసుకోవటం. ప్రపంచాన్ని తెలుసుకుంటాం కానీ మనల్ని మనం తెలుసుకోం. అందువల్ల మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం చాలా ఆనందంగా గొప్పగా జీవించగలుగుతాము. ఈ మనల్ని మనం తెలుసుకోవడం అనేది మొదలు పెడితే మన లోపాలు మనకు అర్థమవుతాయి. మనం ఏం చేస్తే గుణవంతులుగా మారతామో కూడా మనకి తెలుస్తుంది. అందువల్ల ఆత్మ పరిశీలన అనేది యోగాభ్యాసికి చాలా అవసరం. అలాంటి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మరి ఈ ప్రపంచంలో మనిషి చాలా ఆనందంగా జీవించగలుగుతాడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా ఆ మాటే చెప్పారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్.
ఎప్పుడెప్పుడైతే మనస్సు చలనానికి గురవుతుందో, చంచలంగా మారుతూ ఉంటుందో, అస్థిరమవుతుందో, అప్పుడప్పుడు అది గమనించి ఆ చలనం నుండి స్థిరత్వం వైపుగా మనం ప్రయాణించాలి అని చెప్పారు. అందువల్ల ఎప్పుడైతే ఈ మనస్సు అనేది చంచలత్వంగా ఉంటుందో అప్పుడు మనం గ్రహించి దాన్ని సన్మార్గంలో పెట్టాలి. ఈ దురలవాట్లు లోకంలో ఉన్నటువంటి అనేక ఆకర్షణలు మనల్ని యోగం నుంచి దూరం చేస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఓ రాజుగారు ఓ బ్రాహ్మణుడు ఎవరైనా సరే వేదదూషణ చేసిన, పరస్త్రీలను అవమానించిన, మద్యాన్ని సేవించిన అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాను అని ప్రకటించారట. అప్పుడు ఆ రాజుగారి యొక్క ప్రకటన విని ఓ పేద బ్రాహ్మణుడు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేద్దాము అనుకున్నారు. వేదాన్ని దూషించిన, పరస్త్రీని అవమానించిన, మద్యం సేవించిన, మూడిట్లో ఏదైనా ఒకటి చేస్తే చాలు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకున్నాడు, వేదం చదవడం వల్లనే నాకు ఈ గౌరవం వచ్చింది కాబట్టి వేదాన్ని నేను దూషించలేను. మరి పరస్త్రీలను అవమానపరిస్తే ఎలా ఉంటుంది? పరస్త్రీ అంటే తనకి జన్మనిచ్చిన తల్లి స్త్రీయే, తనకి జీవిత భాగస్వామి స్త్రీయే. అలా ఆ బ్రాహ్మణోత్తముడు ఆలోచన చేసి అర్ధరాజ్యం కావాలంటే వేదదూషణ, పరస్త్రీ దూషణ, మద్యసేవనం, ఈ మూడిట్లో మొదటిది తగదు, రెండవది తగదు. మద్యాన్ని సేవిస్తే నా మట్టుకు నాకే హాని తప్ప ఇంకేం కాదు కదా అని రాజుగారి దగ్గర మద్యం సేవించడానికి అంగీకరించాడు. ఇక రాజుగారు గాఢమైన మద్యాన్ని అతనికి త్రావించి పంపారు. అతను రహదారిలోకి రాగానే ఒక స్త్రీ వెళుతూ ఉన్నది. వెంటనే ఆమె వెంట నడుస్తూ ఆమెని దూషించడం మొదలుపెట్టాడు. అది చూసినటువంటి ప్రజలు, మంచి పండితుడవు, ఇలా పరస్త్రీని అవమానిస్తావేమిటి అని అనగానే, వేదాన్ని కూడా చదువుకున్నావు నీవు అని గుర్తు చేయగానే ఆయన వేదం లేదు, గీతం లేదు అంటూ వేదాన్ని కూడా పరిహాసం చేశారు. అప్పుడు రాజుగారు ఇదంతా గమనించి, ప్రజలు ఎవరైనా సరే మద్యం సేవిస్తే వారి యొక్క ప్రవర్తన మారుతుంది, స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది, అలాగే సమాజంలో అశాంతి నెలకొంటుంది అని భావించి ఆయన తన రాజ్యంలో మద్య సేవనాన్ని నిషేధించారు. కాబట్టి పండితుడు కూడా గ్రహించి ప్రజలెవరూ కూడా ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత సంస్కారం ఉన్నప్పటికీ దురభ్యాసాలకు లోను కాకూడదు అని గ్రహించారు. కాబట్టి మనం యోగానికి దగ్గర అయ్యే కొద్దీ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాం. ఒకవేళ యోగానికి దూరం అవుతే దుర్వ్యసనాలకు దగ్గరవుతాం. ఇది గ్రహించాలి. గ్రహించి మనం మన జీవిత కాలంలో ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి, మనసుకు మౌనమే ఆహారం, బుద్ధిని శుద్ధిగా ఉంచండి, మీ ఆత్మ ఆనందంలో వలలాడుతుంది. ఎన్నాళ్ళు ఆహారం తీసుకుంటామో అన్నాళ్ళు ఆసనాలు వేయాలి. ఏదో రోగం వస్తే వైద్యానికి వారం రోజులు 10 రోజులు మందులు ఇస్తారు, కానీ యోగం అట్లాంటిది కాదు. అలా అని యోగాన్ని భారంగా భావించకుండా మనం ఆహారాన్ని ఎంత ప్రీతిగా తీసుకుంటామో, ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసన ప్రాణాయామాలు కూడా అంతే ప్రీతిగా సాధన చేయటం మనకి ఎప్పుడూ ఆరోగ్యాన్ని ప్రసాదించే స్థితి. అలాగే మనస్సుని ఆందోళనగా ఉంచుకోకూడదు. మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అసూయాద్వేషాలు, పగ ప్రతీకారాలు, పోలికలు ఇలాంటివి ఏవీ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. అట్లాగే గురువచనాన్ని అనుసరించి ఆధ్యాత్మిక చింతనలో గనక ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మశుద్ధి కూడా కలిగి మనకు ఉత్తమ జన్మ కూడా లభిస్తుంది.
ఈ విశేషాలన్నీ కూడా యోగం ద్వారా మనం గ్రహిస్తాము. ఇలాంటి దివ్యమైన యోగాన్ని మనం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ద్వారా నేర్చుకోవడం గొప్ప అదృష్టంగా భావిద్దాం.